అన్నీ జరిగిన వాటన్నిటి మీద మన స్టాంప్ వేసి కూర్చోవడం, ఈ రెండే ఇందులో కనబడేటటువంటి అంశం. చంద్రబాబు గారి విజన్ ఎలాంటి విచిత్రమైంది ఉంటుందంటే, నిన్న ఆయన ఒక ఈ P4 గురించి చెప్పేటప్పుడే నేనే చెప్పాను ఇంతకుముందు ఇద్దరికి మించి కనద్దు ఒకళ్ళకి మించి కనద్దని, ఇప్పుడు నేనే చెప్తున్నాను ఇద్దరిని కానండి ముగ్గురిని కానండి నలుగురిని కానండి అనేటప్పుడు. అంటే నీ విజన్ ఫెయిల్ కదా. విజన్ అంటే ఏంటి? మన తాత ముత్తాతల కాలంలో కుటుంబం ఎలా ఉండాలి అన్నది వాళ్ళు ఒక విజన్ క్రియేట్ చేశారు. దాని కారణంగానే ఇవాళ వరకు మనం బతుకుతున్నాం. మన తాత ముత్తాతల ఆలోచనలు విజన్ వాళ్ళ వరకు ఆగల, వాళ్ళ తర్వాత తరం ముది మన వాళ్ళ దాకా లెక్కేసేవాళ్ళు. అది విజన్ అంటే. అంతేగాని ఇవాల్టి రోజున మన కోరిక నెరవేర్చేసుకోవడం, లేదంటే ఏదో గొప్పగా చెప్పటం. ఇదివరకటి రోజుల్లో ఒక ఇంట్లో 4 ఉన్నారు 5 ఉన్నారు. నాకు తెలిసి మన తల్లిదండ్రుల లెక్కల్లో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు 5 6 బిడ్డలు. ఇప్పుడు మా నాన్న వైపు చూస్తే 10 మంది, చనిపోయిన వాళ్ళకి 2 3 ఉంటే బ్రతుకున్నటువంటి వాళ్ళు 10 మంది లెక్క. సరే ఇప్పుడు చనిపోయినటువంటి తీసేద్దాం. 10 మంది మాకు ఏది అన్నదమ్ములు, మా నాన్నకి సంబంధించి అక్క చెల్లెళ్ళు ఒక 5. అమ్మ వైపు చూసినా 8 మంది. వాళ్ళు అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఒక 5 6 ఉన్నారు. అంటే అంతమంది సంతానం ఉన్నప్పుడు ఏం చేశారు?